నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం. మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఆదికాండం 35వ అధ్యాయం 1-5 వచనాలలో యాకోబు శ్రమకాలంలో దేవుడు యాకోబును మరలా అతనిని మొదటిసారి కలిసిన బేతేలునకు పిలిచాడు. అక్కడ 20 సంవత్సరాల క్రితం తాను విడిచిన గుర్తుకు బదులుగా దేవునికి బలిపీఠం కట్టవలసి ఉంది. అది దేవుని ఆజ్ఞ. సజీవుడైన దేవుని ఎదుర్కొనుటకు తమను సిద్ధపరచుకోమని యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. 34వ అధ్యాయంలోని భయంకర సంఘటనల తర్వాత దేవుడు యాకోబు కుటుంబాన్ని తన మాటకు పూర్తి విధేయులుగా చేయడానికి వారిని బేతేలునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వారి యొద్దనున్న అన్య దేవతలను పారవేయమని తన కుటుంబీకులందరినీ ఆజ్ఞాపించటంలో అంతరార్థం ఆధ్యాత్మికంగా వారిని పునరుద్ధరించాలని తలంపు కలిగి ఉన్నాడు. అందులో ఉన్న అంశాలలో మొదటిది, దేవునికి కోపం పుట్టించే వాటన్నిటినీ వారు తమ ఇంటి నుండి తీసివేశారు. రెండవది, తాము వ్యక్తిగతంగా పవిత్రపరుచుకున్నారు. మూడవది, భక్తితోనూ ఆరాధనతోనూ తమను తాము నూతనంగా ప్రతిష్ఠించుకున్నారు. నాలుగవది, దేవుని సహవాసంలో ప్రవేశించారు. ఐదవది, దేవుని మాట మీద ఆధారపడిన జీవితాలను గడిపారు. ఆత్మ సంబంధమైన బలి అర్పణ చేశారు. యాకోబు తనను తాను తమ ఇంటి వారిని ఈ విధంగా శుద్ధిపరుచుకుని వారి పాత స్వభావంతో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చుకుని తమను తాము నూతన పరుచుకున్నందున అప్పుడు మళ్ళీ దేవుని కాపుదలను, సన్నిధిని, ప్రత్యక్షతను, ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా తర్వాతి వచనాలలో మనం చూడవచ్చు. ఇప్పటి వరకు మనం మన భక్తిని ఆచారయుక్తంగా కొనసాగించి దేవుడిచ్చే ఆశీర్వాదాలను, కృపను అనుభవించలేకపోయామేమో. ఒక్కసారి మనలను మనం పరిశీలించుకొని యాకోబును తన ఇంటి వారు చేసినట్లుగా మనలను ఏలుబడి చేస్తున్న ప్రతి విగ్రహాన్ని తీసివేసుకుని వాటి వలన అపవిత్రమైన మన దేహం, హృదయాలను వాక్యం చేత శుద్ధి చేసుకుని మన పాత రోత స్వభావం అనే వస్త్రమును తీసివేసి మనలను మనం క్రీస్తులో నూతన స్వభావం అనే వస్త్రాన్ని ధరించుకుని దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఆమేన్.